నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం హుస్నాజీపేట రెవెన్యూ పరిధిలో రెవెన్యూ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పర్యటించారు. ఇక వడగండ్ల వానతో తడిసిన పంట పొలాలకు ఎమ్మెల్యే మండల నాయకులతో అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులు ఎలాంటి దిగులు చెందవద్దని, వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను అంచనా వేసి రైతుకు నష్ట నివారణ అందించే వరకు కూడా తమ వంతు కృషి చేస్తామని ఆయన భరోసా కల్పించారు. గత ప్రభుత్వం వైఫల్యం వల్లే మంచప్ప రిజర్వాయర్ పూర్తి కాలేదని, రానున్న రోజుల్లో పనులు పూర్తి చేసి రూరల్ ప్రాంత రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. తర్వాత కొంతవరకు చిన్నవాళ్ళోటు, మైలారము, తర్వాత చివన్పల్లి ఈ గ్రామాలలో మొన్న 2 రోజుల క్రితం పడినటువంటి అకాల వర్షం ఏదైతే ఉందో గాలి దుమానంతో రాళ్ల వర్షం పడడం జరిగింది. దాని ద్వారా మరి పంట నష్టం జరిగింది. చేతికొచ్చినటువంటి పంట ఇవాళ వడ్లు రాలిపోయి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. దాన్ని పరిశీలించడానికే ఇవాళ అసెంబ్లీకి హాలిడే ఉంది కాబట్టి ఇక్కడ ఇలా మరి రైతులందరినీ కూడా పలకరించి మరి ఒకసారి పంటను పరిశీలించిపోదామని ఇక్కడికి రావడం జరిగింది. అదే రోజు వాన పడిన సేమ్ డేనే మనము జిల్లా జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ వాళ్ళతో మాట్లాడి, తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడి నిన్న దినమంతా కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు వాళ్ళు ఎంఆర్ఓ కానీ కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా వచ్చి రైతులతో మాట్లాడి సర్వే చేయడం జరిగింది. సో ఇక్కడ మా ఉద్దేశం ఏంటంటే టోటల్గా రైతుకు ఎక్కడ నష్టం జరిగినా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. సరే, ఎన్ని ఎకరాలు జరిగింది సార్ దర్గాలు? ఇవాళ అంటే ఇప్పుడు దీంట్లో 2 రకాలుగా సర్వే చేయడం జరిగింది. మొత్తం ఏరియా సర్వే చేసిండ్రు. ఒకటేంటంటే 33% తక్కువ ఉన్నటువంటిది ఒకటి, 33 కంటే ఎక్కువ ఉన్నటువంటిది ఒకటి. సో ఇప్పుడు మొత్తము 33% కంటే తక్కువ జరిగినటువంటిది మొత్తము 152 ఎకరాలు ఉన్నాయి. తర్వాత అందులోనేమో 118 మంది రైతులు ఎఫెక్ట్ అయినరు. తర్వాత 33 కంటే ఎక్కువ అంటే ఎక్కువ డ్యామేజ్. ఇప్పుడు మేము చూసిన పంటలు అయితే ఆల్మోస్ట్ 100% పోయింది. పాపం వాళ్ళ కోస్తే గడ్డి కూడా వెళ్ళే పరిస్థితి లేదు, అంటే కోసిన ఖర్చు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. నిజంగా బాధాకరం. అయితే ఈ